అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం ఠాగూర్ గోరాను ఆస్వాదిస్తున్నాం. అత్యంత ఉత్కంఠభరితమైన 17వ భాగంలోకి వెంటనే వెళ్ళిపోదాం. రాత్రి భోజనం చేయలేదే రాధారాణి అని అడిగింది హరిమోహిని. అదేమిటి, సాయంకాలం తిన్నానుగా అంది సుచరిత ఆశ్చర్యపోతూ. ఏం తిన్నావు? ఇదిగో తాకను కూడా లేదు అంది హరిమోహిని రాత్రి భోజనం కేసి చూపుతూ. భోజనం పాత్ర మూత పెట్టినట్టుగానే ఉంది. గత సాయంకాలం భోజనం విషయమే మర్చిపోయినానని సుచరిత గ్రహించింది. ఏం బాగుండలేదు అంది హరిమోహిని కఠినంగా. నేను ఎరిగినంత వరకు పరేష్ బాబైతే నిన్నింత దూరం వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆయన మొహం చూస్తే మనసుకు శాంతి లభిస్తుంది. నీ ప్రస్తుత ధోరణి తెలిస్తే ఆయన ఏమంటాడో ఆలోచించావా? హరిమోహిని ఏ విషయాన్ని సూచిస్తూ ఉన్నదో సుచరిత తేలిగ్గా గ్రహించింది. కొన్ని క్షణాల సేపు ఆమె మనస్సు ముడుచుకుపోయింది. తనకు గోరాకు గల సంబంధాన్ని స్త్రీ పురుషుల కామ సంబంధంగా భావించి అపవాదులు వేస్తారేమో అనే విషయం సుచరిత ఎన్నడూ ఆలోచించలేదు. హరిమోహిని సూచనకు ఈరోజు భయపడింది. కానీ మరుక్షణంలో చేతిలో పని అవతల పెట్టి మనసులో నిర్ణయం చేసుకుని కూర్చుంది. హరిమోహిని కేసు చూసింది. గోరా విషయంలో ఎవరి ముందైనా సరే ఏమాత్రం సిగ్గు పొందకూడదని నిశ్చయించుకుంది. కిందటి రాత్రి గౌరమోహన్ బాబు వచ్చారు, నీకు తెలుసుగా అంటూ సుచరిత ప్రారంభించింది. మేము చర్చించుకున్న విషయంలో పూర్తిగా మునిగిపోయి భోజనం సంగతే మర్చిపోయాను. నిన్న నువ్వు ఉన్నట్టయితే మంచి మంచి విషయాలు వినేదానివి. హరిమోహిని వినదలచింది గోరా సంభాషణ కాదు, ధర్మశాస్త్ర విషయాలు వినదలిచింది. మత విషయంలో గోరా మాటల్లో కాపట్యం ధ్వనించింది. ఆమెకు రుచించలేదు. తన ముందు ఎవరో శత్రువు ఉన్నట్టు, అతనితో పోరాడుతున్నట్టు ఉంటుంది అతని ప్రసంగం. అతనితో ఏకీభవించని వారిని బలవంతాన అంగీకరింపజేస్తాడు. ఏకీభవించే వారికి ఏం చెప్పగలడు? గోరా సూచన సమయంలో ప్రదర్శించే ఉద్రేకాన్ని హరిమోహిని లక్ష్య పెట్టలేదు. బ్రహ్మ సమాజస్థులు తమ అభిప్రాయాలనే అనుసరిస్తూ హిందువులతో కలవకపోతే ఆమె మనస్సులో బాధపడేది కాదు. ఆమెకు ప్రేమాస్పదులైన వారితో విడిపోవలసిన అగత్యం రానంత వరకు ఎవ్వరినీ లక్ష్య పెట్టదు. అందువల్ల గోరాతో సంభాషించడం వల్ల ఆమెకు ఏమాత్రం సంతోషం కలగలేదు. సుచరిత మనస్సు మీద గోరా ప్రభావం పడుతోందని భావించిన దగ్గర నుంచి అతని సంభాషణ హరిమోహినికి వెగటుగా తోచసాగింది. డబ్బు వ్యవహారంలో సుచరిత పూర్తిగా స్వతంత్రురాలు. అభిప్రాయాలు, విశ్వాసాలు, ప్రవర్తన విషయాల్లో కూడా ఆమెకు స్వేచ్ఛ ఉంది. అందువల్ల ఏ దృక్పథం నుంచి కూడా హరిమోహిని ఆమెను అదుపులో పెట్టలేకపోతోంది. వృద్ధాప్యంలో వేరే ఆసరా లేకపోవడం వల్ల పరేష్ బాబు తప్ప ఇంకెవరు సుచరిత మీద పలుకుబడి సంపాదిస్తున్నట్లు తోచినా కలవరపడేది. గోరా పూర్తిగా మాయలమారి అని, ఏదో విధంగా సుచరితను ఆకర్షించడమే అతని ఆశయమని హరిమోహిని అభిప్రాయం. సుచరిత ఆస్తిని స్వాధీనం చేసుకోవడమే గోరా ప్రధాన ఉద్దేశమని అనుమానించింది. గోరాను తనకు ప్రధాన శత్రువుగా పరిగణించి అన్ని విధాలా అతని యత్నాలను ఓడించడానికి నడుం కట్టింది. ఆ రోజున గోరా మళ్లీ వచ్చే ప్రస్తావనే రాలేదు. రావడానికి ప్రత్యేక కారణం కూడా లేదు. కానీ తటపటాయించడం అతని స్వభావం కాదు. ఏదైనా ఒక పని చేయాలని సంకల్పిస్తే పర్యవసానం గురించి ఆలోచించడు. బాణంలాగా ముందుకు దూసుకుంటూ వెళ్తాడు. ఆనాటి ఉదయం గోరా వచ్చిన సమయానికి హరిమోహిని పూజలో ఉంది. సతీష్ వచ్చి గోరా రాకను తెలిపినప్పుడు సుచరిత పుస్తకాలు, కాగితాలు సర్దుకుంటూ ఉంటే హరిమోహిని పెద్దగా ఆశ్చర్యపోలేదు. తిరిగి వస్తాడని ఆమెకు గట్టి నమ్మకమే. చివరికి వినయ్ మనల్ని వదిలేసినట్టే
అన్నాడు గోర కుర్చీలో కూర్చుంటూ. ఎందుకని? ఎందుకు వదిలివేయాలి? బ్రహ్మ సమాజంలో చేరలేదే అంది సుచరిత. బ్రహ్మ సమాజంలో చేరి ఉంటే ఇప్పటికంటే ఎక్కువ సన్నిహితుడయ్యేవాడు. మా హిందూ సమాజాన్ని పట్టుకుని వ్రేలాడుతుండడమే నన్నెక్కువ బాధిస్తోంది. మాలో నుంచి బయటకు నడిస్తే బాగుండిపోయేది అని సమాధానం చెప్పాడు గోర. సంఘాన్ని అత్యంత ప్రధానమైనదిగా మీరు పరిగణించడం దేనికి అని అడిగింది సుచరిత బాగా బాధపడి. సంఘంలో అంత దృఢ విశ్వాసం ఉంచడం మీకు సహజమా, లేకుంటే బలవంతాన అంత విశ్వాసం ఉంచుకున్నారా? ప్రస్తుత పరిస్థితుల్లో బలవంతాన నేను అలా విశ్వసించడం పూర్తిగా సహజమే. కాళ్ల క్రింది నేల కదులుతూ ఉంటే అడుగడుక్కు గట్టిగా పాదం మోపవలసి వస్తూ ఉంటుంది. 4 వైపుల నుంచి ప్రతిఘటన వస్తున్నప్పుడు మాటల్లో, ప్రవర్తనలో కొంత అతిశయోక్తికి పాల్పడడం సహజం. ఇందులో అసహజం ఏమీ లేదు అన్నాడు గోర. నలువైపుల నుంచి వచ్చే ప్రతిఘటన తప్పని, అనవసరమని భావించడం దేనికి? అభ్యుదయ మార్గంలో ఆటంకాలు కల్పించే సంఘం దెబ్బలు తినవలసి వస్తుంది అంది సుచరిత. అభ్యుదయం అన్నది నీటి మీద అల లాంటిది. అలల వల్ల గట్టుకు గళ్ళు పడతాయి. కానీ గళ్ళు కొట్టించుకోవడం గట్ల ప్రధాన కర్తవ్యం కాదుగా. సంఘానికి మంచేది చెడేది అని నేను ఆలోచించడం లేదని అనుకోకు. నేటి 16 ఏళ్ల యువకుడు సులభంగా ఆలోచించగలడు. మత దృష్టిలో విషయాల సంపూర్ణ స్వరూపాన్ని చూడ్డం మాత్రం కష్టం అన్నాడు గోర. విశ్వాసం ద్వారా మనం సముపార్జించేది సత్యం ఒకటేనా అని అడిగింది సుచరిత. విశ్వాసం వల్ల ఒక్కొక్కప్పుడు పొరపాటు అభిప్రాయానికి వస్తాం, అసత్యాన్ని చేపడతాం. విగ్రహారాధనలో విశ్వాసం ఉంచవచ్చా? అది సత్యమని మీరు విశ్వసిస్తున్నారా? చెప్పండి. నా వైఖరిలోని సత్యాన్ని తెలియజేయడానికి శాయశక్తులా యత్నిస్తాను అని జవాబు చెప్పాడు గోర. ఒక క్షణం ఊరుకుని, మొట్టమొదట ఇవన్నీ సత్యం అనే అంగీకరించాను, కానీ పాశ్చాత్య ఆచారాలకు భిన్నమైనవని, వాటిని నిరాకరించే వాదనలు ఎక్కువగా లేవని, వాటిని తొందరపడి వ్యతిరేకించలేదు. ఇక మత విషయాలలో నేనేమీ ప్రత్యేకంగా సాధించలేదు. రూపపూజ విగ్రహారాధనతో సమానమని, భక్తి అంత్య లక్ష్యం విగ్రహారాధనే అని పాఠము ఒప్పగించినట్టు కళ్ళు మూసుకుని ఒప్పగించలేను. చిత్రకళ, సాహిత్యం, శాస్త్రాలు, చరిత్రలో భావనాశక్తికి స్థానం ఉంది. మతంలో దానికి స్థానం లేదంటే మాత్రం అంగీకరించను. మానవ శక్తి సంపూర్ణ స్వరూపం మతంలో ద్యోతకమవుతుంది. భావనాశక్తికి, ప్రతిభకు, విగ్రహారాధనలో భక్తికి సామరస్యం సాధించాలని మన దేశంలో చేసిన యత్నం ఏ దేశంలోని సత్యం కన్నా గొప్ప సత్యాన్ని మానవ జాతికి వెల్లడించలేదంటావా? గ్రీసు, రోముల్లో కూడా విగ్రహారాధన ఉండేదిగా అని వాదించింది సుచరిత. ఆ దేశాల్లోని విగ్రహారాధనలో మతభావము కంటే రమణీయతాభావం ఎక్కువ. మన దేశంలో భావనాశక్తిని మన వేదాంతంతో, మన విశ్వాసాలతో పెనవేశారు. మన రాధాకృష్ణులు, శివపార్వతులు పూజలందుకునే చారిత్రక వ్యక్తులు కాదు, మన జాతి సనాతన వేదాంతానికి రూపాలు. అందువల్లనే మన రాంప్రసాద్, చైతన్యుల భక్తి ఈ రూపాల ఆసరాతోనే ద్యోతకమైంది. గ్రీసు, రోమ్ చరిత్రల్లో ఇంత భక్తి ఎక్కడైనా ద్యోతకమైందా అని సమాధానం చెప్పాడు గోర. కాలం మారడంతో మతంలోనూ సంఘంలోనూ కొన్ని మార్పులు వస్తాయని మీరు అంగీకరించరా అని ప్రశ్నించింది సుచరిత. ఎందుకు అంగీకరించను అన్నాడు గోర. ఈ మార్పులు పిచ్చి పిచ్చి మార్పులైతే అంగీకరించను. బాలుడు క్రమంగా పెద్దవాడవుతాడు, కానీ మనిషి హఠాత్తుగా పిల్లి అయిపోడు, కుక్క అయిపోడు. భారతదేశ పురోభివృద్ధితో పాటే మార్పులు రావాలి. హఠాత్తుగా
ఆంగ్లదేశ చరిత్రను అనుసరిస్తే మొదటి నుంచి చివరి వరకు విఫలమై తీరుతుంది. మన దేశపు శక్తి, గొప్పదనం మన దేశంలోనే భద్రంగా ఉందని తెలియజేయడానికి నా జీవితాన్ని ధారపోస్తున్నాను. అర్థమైందా? సరిగ్గానే అర్థమైంది అని సమాధానం చెప్పింది సుచరిత. ఈ భావాలన్నీ నాకు కొత్తవిగా ఉన్నాయి. మీరు చెప్పగా వినక మునుపు వీటిని గురించి ఆలోచించనే లేదు. క్రొత్త ప్రదేశంలో పరిసరాలకు అలవాటు పడటానికి కొంతకాలం పట్టినట్టే ఇప్పుడు నా పని అలాగే ఉంది. నేను స్త్రీని కాబట్టి గ్రహించే శక్తి నాకు లేదనుకుంటాను. చాలా కాలం ఈ విషయాలను చాలామందితో చర్చించాను. ఈ భావాలను వారు పూర్తిగా అర్థం చేసుకున్నారు, కానీ వారిలో ఒక్కరు కూడా నువ్వు గమనించలేదు. మొట్టమొదటిసారిగా నిన్ను చూసినప్పుడు నీకు ప్రత్యేకమైన అంతర్దృష్టి ఉందని గ్రహించాను. అందుకనే తరచుగా నీ దగ్గరకు వచ్చి నీతో మనసు విప్పి మాట్లాడుతున్నాను. నా జీవితంలో నేను ఆశించే వాటినన్నింటినీ నీ ముందు విప్పి చెప్పడానికి వెనుదీయడం లేదు అన్నాడు గోరా. మీరలా మాట్లాడుతుంటే నేను కలవరపడతాను. నా నుంచి మీరేం ఆశిస్తున్నారో, నేనేం ఇవ్వగలనో, నేనేం పని చేయాలో, వేగంగా నా మీద వచ్చి పడుతున్న భావాలను ఎలా విశదీకరించాలో నాకు తెలియడం లేదు. నాలో ఇంత విశ్వాసం ఉంచడం పొరపాటని మీరొక రోజును తెలుసుకుంటారని నా భయం అంది సుచరిత. పొరపాటేం కాదు అని ఉరిమినట్టు గర్జించాడు గోరా. నీలో ఎంత గొప్ప శక్తి ఉందో చూపిస్తాను. నువ్వే మాత్రం ఆదుర్దా పడక్కర్లేదు. నీ విలువను రుజువు చేసే భారం నా భుజాల మీదనే వేసుకున్నాను. నా మీద విశ్వాసం ఉంచు. దీనికి సుచరిత జవాబు చెప్పలేదు. కానీ అతనిని విశ్వసించ సంసిద్ధంగానే ఉందనే విషయం ఆమె మౌనం వల్లనే వ్యక్తమవుతోంది. గోరా కూడా మౌనంగా కూర్చున్నాడు. చాలాసేపటి వరకు ఆ గదిలో చడి చప్పుడు లేదు. బయట సందులో అమ్మే కొనేవారి కేకలు, అమ్మే ఇత్తడి సామాన్ల గలగల ఆ ఇంటి ముందుగా వెళ్తుంటే క్రమక్రమంగా అణిగిపోయాయి. పూజ ముగించుకొని వంటింట్లోకి వెళ్ళేటప్పుడు సుచరిత గదిలో నిశ్శబ్దంగా ఉండేసరికి ఇంకెవరూ లేరని హరిమోహిని భావించింది. కానీ తొంగి చూసేసరికి సుచరిత, గోరా మాట్లాడుకోకుండా కూర్చుని ఉండడం చూసింది. పిడుగుపడినట్లనిపించింది. కోపం మితిమీరిపోయింది. సాధ్యమైనంత వరకు తనను తాను నిభాయించుకొని గుమ్మంలో నిలబడి సుచరిత అని పిలిచింది. సుచరిత లేచి వచ్చిన తర్వాత తీయగా, ఇవాళ ఏకాదశి, ఉపవాసం, నా ఒంట్లో బాగుండలేదమ్మా, వంటింట్లోకి వెళ్ళి పొయ్యి రాజేయి, నేను గౌరవమోహన్ బాబుతో మాట్లాడుతూ ఉంటాను అంది హరిమోహిని. పినతల్లి ఉద్దేశం గ్రహించి సుచరిత కలవరపడి వంటింట్లోకి వెళ్ళింది. గోరా హరిమోహినికి నమస్కరించాడు. ఆమె మాట్లాడకుండా కూర్చుంది. కొంతసేపు పెదవులు బిగబట్టుకుని కూర్చొని, నువ్వు బ్రహ్మ సమాజస్థుడివి కావుగా అని అడిగింది. కాను అని గోరా సమాధానం చెప్పాడు. హిందూ సంఘాన్ని గౌరవిస్తావా అని మళ్ళా అడిగింది హరిమోహిని. గౌరవిస్తాను. మరి ఈ విధమైన నీ ప్రవర్తనకి అర్థమేమిటి? ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించేసరికి గోరా ఆమెకేసి ప్రశ్నార్థకంగా చూస్తూ మాట్లాడకుండా ఊరుకున్నాడు. రాధారాణి ఈడు వచ్చిన పిల్ల, నువ్వు ఆమెకి బంధువు కావు. దానితో ఇంతగా మాట్లాడేదేముంది? అది ఆడపిల్ల, ఇంటి పనులు చేసుకోవాలి. ఇంతసేపు ముచ్చట్లాడే అవసరమేమొచ్చింది? ఆమె మనస్సును పని నుంచి మరలించడం కాకపోతే? నువ్వా తెలివిగలవాడివి, అంతా నిన్ను పొగుడుతూ ఉంటారు. కానీ నువ్వే చెప్పు, మన దేశంలో ఇలాంటి ప్రవర్తనకు ఎవరు అంగీకరిస్తారు? ఏ ధర్మశాస్త్రం అంగీకరిస్తుంది? అంది హరిమోహిని. సుచరితతో తన సంబంధం గురించి ఎవరైనా ఇలా విమర్శిస్తారని గోరా ఎన్నడూ భావించలేదు. అందువల్ల ఇది అతనికి అఘాతంగా పరిణమించింది. కొంచెంసేపు మౌనంగా ఊరుకుని, ఆమె బ్రహ్మ సమాజస్తురాలు, అందరితోనూ ఇలా స్వేచ్ఛగా మెలుగుతూ ఉండడం వల్ల
ఈ విషయం వేరే విధంగా నేను ఆలోచించలేదు అన్నాడు గోర. బ్రహ్మ సమాజస్తురాలైనా ఇదంతా మంచిదే అంటావా? నీ మాటలు విని ఈ రోజుల్లో చాలామంది చైతన్యవంతులయ్యారు. నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళకి నీ మీద గౌరవం నిలుస్తుంది. క్రిందటి రాత్రి చాలా పొద్దుపోయే వరకు దాంతో మాట్లాడుతూనే ఉంటివి. ఇంకా సంభాషణ పూర్తి కానే లేదు. మళ్ళీ తెల్లవారేసరికి తయారయ్యావా? పొద్దుట్నుంచి సామాను కొట్లోకి గాని వంటింట్లోకి గాని అది అడుగు పెట్టనే లేదు. ఏకాదశి నాడు ఇంతవరకు నాకు సహాయం చేస్తూ ఉండేది. ఇవాళ అదీ లేదు. ఇదేం ఉపదేశం? మీ ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారుగా. ఇంటి పనులన్నీ మాన్పించి ఇలాంటి ఉపదేశాలే చేస్తూ ఉంటారా? నాకు తెలుసు, చెయ్యవు. ఇంకెవరైనా ఇలా చెయ్యడం మంచిదంటావా అని అడిగింది హరిమోహిని. గోర ఏ విధంగానూ తనను సమర్థించుకోలేకపోయాడు. చిన్నప్పటి నుంచి ఇలాంటి బోధనలతోనే సుచరితను పెంచడం మూలంగా నేను ఆ దృష్టితో ఆలోచించలేదు అన్నాడు. ఆ ఉపదేశాలను అలా వదిలివేయి. అది నా దగ్గర ఉన్నంతకాలం, నేను బ్రతికి ఉన్నంతకాలం ఇలాంటిది సహించను. నేను దాన్ని మళ్లించడంలో కొంతవరకు కృతకృత్యురాలనయ్యాను. అది పరేష్ బాబు ఇంట్లో ఉండగానే నాతో కలిసి ఉండడం వల్ల హిందూ అయిపోయిందని పుకారు పడిపోయింది. మళ్ళీ మేము ఈ ఇంటికి వచ్చిన తర్వాత వినయ్తో చర్చల మూలంగా అంతా తలక్రిందులైంది. అతను బ్రహ్మ సమాజస్తుల అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్టున్నాడు. సరే, అది అలా ఉంచు. ఎంతో గొడవ చేసి వినయ్ని ఎలాగైతేనే సాగనంపాను. ఇక హరాన్ బాబు ఒకడు. ఆ హరాన్ బాబు ఇక్కడికి వచ్చినప్పుడల్లా వినయ్ ప్రభావం దాని మీద పడకుండా మేడ మీదకి తీసుకుపోయి ఉపదేశం చేస్తున్నాడు. ఈ విధంగా దాన్ని సరైన తోవలోకి తీసుకొస్తున్నాడు. ఇంటికి వచ్చిన కొత్తల్లో అందరి పక్కన కూర్చుని భోజనం చేసేది. ఇప్పుడు కథే వేరు. నిన్న వంటింట్లోకి వెళ్ళి స్వయంగా బియ్యం తెచ్చుకుంది. నౌకర్ను నీళ్లు తేనివ్వలేదు. ఇదిగో చేతులు జోడించి నీకు నమస్కరిస్తున్నా. నువ్వు దాని మనసు తిరిగి పాడు చెయ్యకు. ఈ ప్రపంచంలో నా వాళ్ళంతా చచ్చిపోయారు. అదొక్కటే నాకు మిగిలింది. నా వాళ్ళు అనుకోదగిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరు. దాన్ని వదిలిపెట్టు. వాళ్ళ ఇంట్లో, పరేష్ బాబు గారి ఇంట్లో ఎదిగిన పిల్లలు చాలామంది ఉన్నారుగా. లావణ్య, లలిత లేరు? వాళ్ళు మంచి తెలివిగలవాళ్ళు, చదువుకున్నవాళ్ళు. నువ్వేమన్నా చెప్పదలిస్తే వెళ్ళి వాళ్ళకి చెప్పు. నిన్నెవ్వరూ అభ్యంతరం పెట్టరు. గోర అచ్చం కొయ్య బొమ్మలా కూర్చుండిపోయాడు. కొంచెం ఆగి హరిమోహిని మళ్ళీ మొదలుపెట్టింది. చూడు, అది పెళ్ళి కావలసిన పిల్ల. ఇప్పటికే పెళ్ళి ఈడు దాటిపోయింది. ఇప్పట్లాగానే ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలనేనా నీ ఆలోచన? ఆడది ఇంటి పనులు చేసుకోవడం అవసరం కాదా? ఈ విషయమై గోరాకు ఎటువంటి అనుమానం లేదు. అతని అభిప్రాయం కూడా సరిగ్గా అదే. కానీ ఆ అభిప్రాయాన్ని అతడెందుకో సుచరిత విషయంలో వర్తింపచేయలేదు. ఏదో ఒక కుటుంబంలో పనిపాటలు చేసుకునే ఇల్లాలుగా గోర సుచరితను ఎన్నడూ ఊహించుకోలేదు. ఇప్పటి మాదిరిగానే ఉండబోతుందని ఊహించాడు. సుచరిత వివాహం విషయం ఆలోచించారా అని అడిగాడు గోర. ఆలోచించకపోతే ఎలా? నేనుగాక ఇంకెవరు ఆలోచిస్తారు అని సమాధానం చెప్పింది హరిమోహిని. హిందువుకి ఇచ్చి చేయడం సాధ్యం అవుతుందా అని గోర అడిగాడు. యత్నించాలి. ఇంకేమీ చిక్కులు వచ్చి పడకుండా ఉండి అంతా సవ్యంగా జరిగిపోతే ఏదో విధంగా సంభాళించుకోగలదు. నిజానికి ఒక నిశ్చయానికి వచ్చాను కూడా. దాని మనసు ఇలా ఉండగా ఏం చేయడానికి ధైర్యం చాలడం లేదు. కిందటి 2 రోజుల నుంచి కొంచెం మెత్తబడుతోంది.
మళ్ళీ నాకు ఆశ కలుగుతోంది. ఈ విషయమై ఇంకా ప్రశ్నించడం మంచిది కాదని గోరా భావించాడు. కానీ ఉండబట్టలేక, పెళ్ళికొడుకుని ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించాడు. హా, చూశాను అని సమాధానం చెప్పింది హరిమోహిని. ఉత్తమమైన సంబంధం. నా ఆఖరి మరిది కైలాస్. కొంతకాలం క్రితం అతని భార్య చనిపోయింది. ఎదిగిన పిల్లను చేసుకోవాలని ఇంతకాలంగా ఊరుకున్నాడు. లేకపోతే అటువంటి వాడికి మళ్ళీ వివాహం కాకపోయేదా? రాధారాణికి తగినవాడు. ఈ మాటలు ముల్లులాగా గుచ్చుకుంటున్న కొద్దీ గోరా ఈ కైలాస్ విషయమై ప్రశ్నల మీద ప్రశ్నలు వేయసాగాడు. హరిమోహిని మర్దుల్లో కైలాస్ బాగా చదువుకున్నవాడు. అదంతా అతని స్వయం కృషే. కానీ ఎంతవరకు చదువుకున్నది హరిమోహినికి తెలియదు. ఆ కుటుంబంలో కల్లా చదువుకున్నవాడు అని పేరు వచ్చింది. పెద్ద పోస్టాఫీస్కి వాళ్ళ గ్రామ పోస్ట్ మాస్టర్ మీద ఫిర్యాదు ఇంగ్లీష్లో అద్భుతంగా వ్రాసేసరికి తపాలా శాఖ అధికారి దర్యాప్తు చేయడానికి స్వయంగా వచ్చాడు. కైలాస్ శక్తి సామర్థ్యాలకు ఆ గ్రామస్తులంతా అప్పుడు ఆశ్చర్యపోయారు. అంత చదువుకున్నా మత విషయంలో, సాంఘిక ఆచారాల విషయంలో భక్తి శ్రద్ధలు మాత్రం తగ్గలేదు. కైలాస్ జీవిత చరిత్ర అంతా విన్న తర్వాత గోరా లేచి హరిమోహినికి నమస్కరించి మాట్లాడకుండా గదిలో నుంచి వెళ్ళిపోయాడు. క్రిందకు వెళ్ళేసరికి ఆవరణకు అవతల వైపున సుచరిత వంట చేస్తోంది. గోరా అడుగుల చప్పుడు వినిపించగానే ఆమె వచ్చి గుమ్మంలో నిలబడింది. కానీ గోరా అటూ ఇటూ చూడకుండా తిన్నగా వెళ్ళిపోయాడు. సుచరిత పెద్దగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళింది. సందు చివర గోరాకు హరాన్ బాబు ఎదురుపడ్డాడు. హరాన్ బాబు చిన్నగా నవ్వి, చాలా పెందలకడే వచ్చారే అన్నాడు. గోరా సమాధానం చెప్పలేదు. హరాన్ బాబు, అక్కడి నుంచే వస్తున్నారనుకుంటాను. సుచరిత ఇంటి దగ్గరే ఉందా అని తిరిగి అడిగాడు. ఉంది అని సమాధానం చెప్పి గోరా చకచకా నడిచి వెళ్ళిపోయాడు. హరాన్ బాబు సుచరిత ఇంటిలో అడుగు పెట్టగానే వంటింటి గుమ్మంలో నుంచి ఆమెను చూశాడు. ఆమెకు తప్పించుకోవడానికి వీలు చిక్కలేదు. పిన్ని దగ్గరలో లేదు. నేనిప్పుడే గౌరమోహన్ బాబును కలుసుకున్నాను. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడనుకుంటాను అన్నాడు హరాన్ బాబు. సుచరిత జవాబు చెప్పకుండా వంట గొడవలో హఠాత్తుగా మునిగి ఉన్నట్టు కనిపించింది. ఊపిరి పీల్చుకోవడానికి తీరిక లేనట్లుగా ప్రవర్తించింది. కానీ హరాన్ అంత మాత్రంతో వదిలే మనిషి కాదు కదా. ఆవరణలోనే వంటింటి గుమ్మం ముందు నిలబడి మెట్ల మీద నుంచి హరిమోహిని 1-2 సార్లు దగ్గి హెచ్చరించినా లక్ష్య పెట్టకుండా సంభాషణ ప్రారంభించాడు. హరిమోహిని హరాన్ ముందుకు రావచ్చు. కానీ ఒక్కసారి అతని కంటబడితే తనను గాని సుచరితను గాని ఊపిరి పీల్చుకోనివ్వకుండా ఉత్సాహంతో మాట్లాడతాడని ఆమెకు తెలుసు. అందుకని హరాన్ బాబు నీడ కంటబడితే చాలు, హరిమోహిని కొత్త పెళ్లి కూతుర్ని మించి ముసుగు బాగా వేసేసుకునేది. సుచరిత, నువ్వు చేస్తున్నదేమిటో గుర్తించావా? చివరికి ఎక్కడికి చేరుకుంటావో తెలుసా? హిందూ ఆచారం ప్రకారం లలిత వినయ్ను వివాహం చేసుకోబోతూ ఉంది. విన్నావా? దీనికి కారణం ఎవరో గ్రహించావా అని ప్రశ్నించాడు హరాన్ బాబు. ప్రశ్నకు సమాధానం రాకపోయేసరికి హరాన్ బాబు గొంతు తగ్గించి గంభీరంగా నువ్వు అన్నాడు. ఇంత ఘోరమైన నిందను సుచరిత భరించలేదని హరాన్ బాబు భావించాడు. కానీ తల పైకెత్తి చూడకుండా సుచరిత తన పని చేసుకుంటూ ఉంటే ఇంకా గంభీరంగా మాట్లాడుతూ వేలు ఆమె వంక ఆడించసాగాడు. సుచరిత, తిరిగి చెప్తున్నాను, నువ్వే కారణం. గుండె మీద చేయి వేసుకుని బ్రహ్మసమాజం ముందు నా తప్పేమీ లేదు అని అనగలవా? సుచరిత జవాబు చెప్పకుండా మూకుడు పొయ్యి మీద పెట్టింది. నూనె సలసలా మరిగిపోతోంది. వినయ్ బాబుని, గౌరమోహన్ బాబుని ఇంటికి తీసుకువచ్చింది నువ్వే. వాళ్లకు బాగా ప్రోత్సాహం ఇచ్చావు. ఇప్పుడు బ్రహ్మ సమాజంలోని స్నేహితుల కంటే వీరు నీ దృష్టిలో ముఖ్యులుగా తయారయ్యారు. దీనంతటి ఫలితం గ్రహించావా? జాగ్రత్తగా ఉండమని మొదట్నుంచి నిన్ను హెచ్చరిస్తూనే వచ్చాను. ఇప్పుడేమైందో చూడు.
ఇక లలితను ఎవరు అదమాయించగలరు? ఆమె వ్యవహారంతో ప్రమాదం గడిచిపోయింది అనుకుంటున్నావా? లేదు, నిన్ను హెచ్చరించడానికే ఇవాళొచ్చాను. ఇక నీ వంతు వస్తుంది. లలితకు వచ్చి పడ్డ దుర్దశకు ఇప్పుడు నువ్వు పస్తాయిస్తున్నావనే నమ్ముతున్నాను. నీ పతనానికి నువ్వే పశ్చాత్తాపపడే రోజు రాదనుకుంటున్నావా? సుచరిత, ఇంకా వ్యవధి ఉంది. ఒక్క క్షణం ఆలోచించు. ఎటువంటి ఆశలు ఒకప్పుడు మనిద్దరినీ ఏకం చేశాయి. విద్యుక్త ధర్మం మన ముందు కాంతివంతంగా ఎలా ప్రకాశించింది. బ్రహ్మ సమాజ భవిష్యత్తంతా మన కళ్ల ముందు ఎలా విస్తరించుకుంది. మనిద్దరం ఎటువంటి నిర్ణయాలు చేసుకున్నాం. జీవిత యాత్రకు ప్రతిరోజును ఎంత జాగ్రత్తగా సంరక్షించుకున్నాం. అదంతా నశించిపోయిందనే భావిస్తున్నావా? లేదు, నశించిపోలేదు. మన ఆశారంగం ఇంకా సంసిద్ధంగానే ఉంది. ఒక్కసారి వెనుదిరిగి చూడు, తిరిగి రా అన్నాడు. సలసల కాగే నూనెలో వేగుతున్న కూర గుయ్యమని శబ్దం చేస్తూ ఉంది. సుచరిత గరిటెతో తిప్పుతూ ఉంది. పశ్చాత్తాపపడవలసిందనే ఆ ఆదేశం ఎంతవరకు పనిచేసిందో చూద్దామని మాట్లాడకుండా ఊరుకున్నాడు హరాన్ బాబు. సుచరిత మూకుడు కిందకు దింపి హరాన్ బాబు కేసి ముఖం తిప్పి గట్టిగా, నేను హిందువుని అంది. నువ్వు హిందువువా అన్నాడు హరాన్ బాబు అదిరిపోయి. అవును, నేను హిందువునే అని తిరిగి చెప్పి సుచరిత మూగుడు మళ్లీ పొయ్యి మీద పెట్టి కూర గబగబా తిప్పసాగింది. గౌరమోహన్ బాబు నీకు ఉదయం సాయంకాలం ఉపదేశం చేస్తున్నట్టున్నాడు, అవునా అని హరాన్ బాబు తేరుకుని కఠినంగా అన్నాడు. అవును, ఆయన దగ్గర ఉపదేశం పొందుతున్నాను. ఆయన నా గురువు అంది సుచరిత వెనక్కి తిరిగి చూడకుండా. హరాన్ బాబు ఇంతవరకు తాను సుచరితకు గురువునని భావించుకుంటూ వస్తున్నాడు. ఆమె గోరాను ప్రేమిస్తున్నది అనే వార్త వింటే ఇంతకంటే బాధపడేవాడు కాదు. సుచరిత స్వయంగా గోరా తన గురువని చెప్పడం కొరడా దెబ్బలాగా అతనికి తగిలింది. నీ గురువు ఎంత గొప్పవాడైనా హిందూ సంఘం నిన్ను చేరనిస్తుందనుకుంటున్నావా అని హేళనగా మాట్లాడాడు హరాన్ బాబు. ఆ సంగతి నాకేం తెలీదు. నీ సంఘం అంటే ఏమిటో నాకు అర్థం కాదు. నేను హిందువునని మాత్రం నాకు తెలుసు అని సుచరిత సమాధానం చెప్పింది. ఇంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉన్నావని హిందూ సంఘం నిన్ను వెలివేస్తుందని తెలీదు అని అడిగాడు హరాన్ బాబు. ఆ విషయంలో అనవసరంగా నువ్వు బాధపడవద్దు. ఒక్క విషయం మాత్రం చెప్పగలను, నేను హిందువుని అని జవాబు చెప్పింది సుచరిత. పరేష్ బాబు గారు బోధించిందంతా ఈ కొత్త గురువు పాదాల దగ్గర వదిలివేసినట్టున్నావు అన్నాడు హరాన్ బాబు. నా మతం విషయం నా మనసుకే తెలుసు. నేనెవ్వరితోనూ చర్చించదలుచుకోలేదు అంది సుచరిత. నేను హిందువునని మాత్రం గట్టిగా నువ్వు నమ్మొచ్చు. నువ్వు హిందువని ఎంత గొప్పగా భావించుకున్నా నీకు ఒరిగేదేం లేదు. గౌరమోహన్ బాబు వినయ్ వంటివాడు కాదు. ఎంత గొంతు చించుకున్నా, నేను హిందువుని అని నువ్వు అరచినా గౌరమోహన్ బాబుని వశం చేసుకోలేవు. నీకు గురువుగా వ్యవహరించడం అతనికి తేలికే, కాని నిన్ను గృహిణిగా చేసుకుంటాడని మాత్రం కల్లో కూడా తలవద్దు అన్నాడు హరాన్ బాబు. ఒక్క క్షణంలో వంట సంగతే మర్చిపోయి సుచరిత మెరుపు తీగలాగా వెనక్కి తిరిగి, ఏమిటి నువ్వు చెప్పేది అంది. గౌరమోహన్ బాబు నిన్ను వివాహం చేసుకోడు, ఇదే నే చెప్పదలచింది. వివాహమా అంది సుచరిత కళ్ళు నిప్పులు గక్కుతున్నాయి. ఆయన నా గురువని చెప్పలా? చెప్పావు, కానీ నువ్వు చెప్పనిది మేము తెలుసుకోగలం. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అరచింది సుచరిత. నన్ను అవమానిస్తావా? ఇవాళ నుంచి నీ కంటపడను, ముందే చెప్పేస్తున్నాను. నా కంటపడవా అని హేళన చేశాడు హరాన్ బాబు. అవునులే, ఇప్పుడు జనానా స్త్రీవి, హిందూ గృహిణివి, అసూర్యం పశ్యవు. పరేష్ బాబు పాప ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాడు. వృద్ధాప్యంలో ఆయన చేసిన దానికి చేసినంత అనుభవించని. సెలవు. సుచరిత వంటింటి తలుపు ఠపీమని మూసివేసింది. నేల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తూ,
ఏడుపు పైకి వినిపించకుండా అణుచుకోవాలని యత్నిస్తోంది. హరాన్ బాబు ముఖం కోపంతో మాడిపోయింది. బయటికి వెళ్ళిపోయాడు. వారిద్దరి సంభాషణలోని ప్రతి మాట హరిమోహిని విన్నది. సుచరిత నోటి నుంచి వెలువడ్డ మాటలు ఆమె ఆశను మించిపోయాయి. హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఎందుకు సాధ్యం కాదు? నేను భక్తి ప్రపత్తులతో భగవంతుని ప్రార్థించడం వృధా పోతుందా అనుకుంది. అప్పటికప్పుడు ప్రార్థనా గదికి వెళ్ళి విగ్రహం ముందు సాష్టాంగపడి ఇంకా ఎక్కువ నైవేద్యం పెడతానని మొక్కుకుంది. దుఃఖం మూలంగా చాలా కాలంగా ప్రశాంతంగా చేస్తున్న పూజా పునస్కారాల్లో స్వార్థంతో కూడిన ఆశ ఫలించడంతో ఆతృత, ఉద్రేకము తీవ్రంగా కానవచ్చాయి. ఇక్కడితో ఆసక్తికరమైన గోరా 17వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.